యొక్క 40వ వార్డులో ఒక చోటా మోటా నాయకుడు అటు రూప్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పినప్పటికీ కూడా పచ్చి అవకాశవాదంతో పార్టీ మారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కానీ అటు పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత ధనవంతుడు, నాసిరకమైనటువంటి కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. ఈ అత్యంత ధనికులు అంటే పెత్తందారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే పుట్టి అత్యంత పేదవాడు, సామాన్యుడు, నిగర్వి అయినటువంటి ఖలీల్ అహ్మద్ని ఇక్కడ ఒక మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ రంగంలోకి పోటీలోకి దించడం జరిగింది. కాబట్టి మీకు పెత్తందారులు కావాలన్నా, పేదవాళ్ళు మీతో ఉండేటటువంటి మీతో సహజీవనం చేసేటటువంటి వాళ్ళు కావాలన్నా అన్నటువంటిది నిర్ణయించుకోవాలి. ఇక నేను మొట్టమొదటిసారిగా లోక్సభకి నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నాను. ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా, వీళ్ళందరూ నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికలైన తర్వాత నేను ఇక్కడ ఉండను అనని. నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాను, ఇక్కడే ఉంటాను. గతంలో విశాఖపట్నంలో సేవ చేయాలనుకున్న మాట వాస్తవమే, కానీ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు జన్మస్థలమైనటువంటి నెల్లూరే నా యొక్క భవిష్యత్తులో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాను. అందరికీ అందుబాటులో ఉంటాను, ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ప్రజా సమస్యల్ని నేను ఈ యొక్క జిల్లాలో పుట్టిన వ్యక్తిగా ప్రజల సమస్యల్ని, ప్రజల మనోభావాల్ని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా నాకు ఓటేయమని చెప్పి నేను ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇక దుర్మార్గం, రౌడీజం అన్నటువంటిది దానికి నెల్లూరులో స్థానం లేకుండా చేస్తాను. ఎవరైతే ఇక్కడ రౌడీజం చేస్తున్నారో అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఒక రౌడీ, ఇక్కడ రూప్ కుమార్ యాదవ్ ఒక రౌడీ. ఈ రౌడీజాన్ని అంతమొందిస్తాను అని నేను ఈ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంతులేని దురాశతో నెల్లూరు నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అత్యంత సంపన్నులు, ధనవంతులు, వేల కోట్ల రూపాయలు, వేమిరెడ్డి వేల కోట్లు ఖర్చు పెడతాడట. ఈ నారాయణ ఎలాగూ 100 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. ఇటు ధనవంతులు, ఇటు ప్రజల అభిమానాలు చూరగొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆధిపత్యం వహిస్తున్నటువంటి, నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి మీరు ఓటేస్తారా? లేకుంటే ధనవంతులు, మీకు అందుబాటులో లేనటువంటి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు పూర్తి కాగానే అటు నారాయణ ఆయన స్కూల్స్, ఆయన వ్యాపారానికి వెళ్ళిపోతాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వ్యాపారాలు చూసుకుంటాడు. అటువంటి వ్యక్తులు మీకు కావాలన్నా, ఎల్లవేళలా మీతో ఉండేటటువంటి వ్యక్తులు, మీతో సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు మీకు కావాలా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. టీడీపీకి ఇది ఆఖరి ఎన్నిక కావాలి అని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మాయమాటలు చెప్పి 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి హామీలు 99% అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీతో జతకట్టడమే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు. గతంలో జతకట్టింది, పొరపాటు అయిందని చంద్రబాబే ఒప్పుకున్నాడు, బయట వచ్చాడు. మళ్ళీ తిరిగి అది పొరపాటుని మళ్ళీ చేయడం అన్నటువంటి చంద్రబాబు నైజం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిమ్స్కి గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ. అటువంటి పార్టీలకు మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలకి సంక్షేమ పథకాల కింద 87% రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
ఇక బీజేపీ అన్నటువంటి ఒక మతతత్వ పార్టీ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సెక్యులర్ పార్టీ అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సెక్యులర్ పార్టీకి అన్ని కులాలని అన్ని మతాలని సమాంతరంగా చూడాలన్నటువంటి భావన ఉండేటటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించండి, ఓటు వేయండి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ఈ యొక్క వార్డుకి వస్తే 40వ వార్డుకు వస్తే చాలా అభివృద్ధి పథకాలని మేము చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇంచుమించు 23 కోట్ల రూపాయలు 40వ వార్డులో డైరెక్ట్ డీబీటీ కింద ఖర్చు చేయడం జరిగింది. 58 లక్షలతో రోడ్లు డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మూలపేట శివాలయం కోనేరు నిర్మాణం అనిల్ కుమార్ యాదవ్ పదవీ కాలంలోనే పూర్తయింది. 80 లక్షల రూపాయలతో అర్బన్ ప్రైమరీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం కింద ఎస్ఆర్ఎం స్కూల్ సౌకర్యాలని పెంపు చేసి ఆధునీకరణ చేశాం. నెల్లూరు చెరువు కాలువ వద్ద రివిట్మెంట్ గోడ నిర్మాణం 39, 40, 42 వార్డులకి ప్రజలకు మేలు చేసేటటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ టీడీపీలోకి ఫిరాయించినటువంటి రూప్ కుమార్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి ఒక అరాచక శక్తి. అతన్ని తప్పకుండా ఎన్నికలైన తర్వాత, మేము గెలిచిన తర్వాత ఎంత అవకాశవాదని అంటే మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో రూప్ కుమార్ యాదవ్కి జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారులు మూసుకుపోయాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ